మంది అన్నోన్ నంబర్స్ లో లిఫ్ట్ చేయరు. ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నా. కాల్ చేసేది తమ వాళ్లే ఉంటారు, బట్ నేమ్ డిస్ప్లే అవ్వదు కదా. సో ప్రైవసీ యాంగిల్ లో అలాంటి కాల్స్ ని అటెంప్ట్ చేయరు. అవును, ట్రూ కాలర్ ఉందిగా, డౌన్లోడ్ చేసుకోవచ్చుగా అంటారా? థర్డ్ పార్టీ యాప్ ను అంతగా నమ్మలేంగా. మరి కాల్ చేసేది మన వాళ్లే, దాన్ని లిఫ్ట్ చేయొచ్చు అని తెలిసేది ఎలా? ఈ ప్రాబ్లం కు చెక్ పెడుతూ ఇండిజినియస్ ట్రూ కాలర్ రాబోతోంది. అంటే ఇకపై థర్డ్ పార్టీ ట్రూ కాలర్ యాప్ అక్కర్లేకుండానే నేమ్ డిస్ప్లే అవుతుంది. సిమ్ కార్డ్ కోసం ఏ ఐడెంటిటీ ఇస్తారో అందులోని పేరే కనిపిస్తుంది. సో ఇకపై కాంటాక్ట్ లిస్ట్ లో లేదు అని డౌట్ పడక్కర్లేదు. తెలిసిన వాళ్ళ, మనల్ని విసిగించే వాళ్ళ అని తెలిసిపోతుంది. కాబట్టి డెసిషన్ తీసుకోవచ్చు. ఇందులో ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే, చేసేది నేనే అని నేమ్ కనిపిస్తోందిగా, ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని నిలదీసే ప్రమాదం కూడా ఉందండోయ్. అందుకనే టెలికాం రెగ్యులేటరీ ఒక సిఫార్సు చేసింది. కాల్ స్వీకరించే సబ్స్క్రైబర్ కోరితేనే నేమ్ డిస్ప్లే యాక్టివేట్ చేయాలని సూచించింది. కాల్ చేస్తున్నది ఎవరో తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి అందరూ ఈ ఫెసిలిటీని యాక్టివేట్ చేసుకుంటారు. ఫైనలీ అన్నోన్ నంబర్స్ ని లిఫ్ట్ చేయాలా వద్దా అనే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే.